అప్పుడు దాకా చాలా సంతోషంగా అనిపిస్తుంది. కానీ సడన్గా ఏదో ఒక వార్త వింటాం, ఏదో ఒక మాట వినబడుతుంది, ఏదో ఒకటి వస్తుంది. అప్పుడు దాకా అంత హ్యాపీనెస్ కూడా ఒక్క నిమిషంలో మాయమైపోద్ది. గంట హ్యాపీనెస్ కూడా ఒక్క చిన్న మాట, ఒక్క నిమిషం చెప్తారు, వింటాము, వెంటనే మాయమైపోయి మన ఫేస్ మారిపోద్ది, మన ఆలోచన మారిపోద్ది, మనసు మారిపోద్ది, అంతా మారిపోతుంది. అంటే ఎప్పుడు ఎలా ఉంటామో తెలియని పరిస్థితి, మకమకలాడిపోతున్నాం మన పరిస్థితిలో, అవిసనారులా అయిపోయినాయి. అంటే బ్రతకలేకపోతున్నాం, మన ప్రయాణాన్ని మనం ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం, ముందుకు సాగలేకపోతున్నాం. ఏంటి పరిస్థితులు ఎలా అయిపోతున్నాయి? మనల్ని వెలగనివ్వట్లేదు, మనల్ని ముందుకు సాగనివ్వకుండా మన పరిస్థితులన్నీ కలిసి మనల్ని ఆర్పివేయాలని చూస్తూ ఉన్నాయి. ఇంకా చాలే, ఏం బ్రతుకుతావు, ఇంకా చాలే, ఏంటి ఇంకేం చేసేది లేదు, చచ్చిపో. ఇన్ని బాధలు నువ్వు ఎలా భరించగలవు? నువ్వు మనిషివే కదా, నీకు ఫీలింగ్స్ ఉంటాయి కదా, నీకు ఎమోషన్స్ ఉంటాయి కదా. నిన్నెవరు అర్థం చేసుకోవట్లేదు కదా. నువ్వు అందరిని అర్థం చేసుకుంటున్నావు, కానీ నిన్నెవరు అర్థం చేసుకోవట్లేదు కదా. నువ్వు అందరి మాట వింటున్నావు, కానీ నీ మాట ఎవరు వింటలేదు కదా. నువ్వు అందరినీ హ్యాపీ చేయాలనుకుంటున్నావు, కానీ నువ్వు సంతోషంగా ఉన్నావో లేవో కూడా ఎవరు పట్టించుకోవట్లేదు కదా నిన్ను. ఇంకెందుకు ఈ ప్రయాణం, నువ్వు చేయలేవు, ఆగిపో, చచ్చిపో అన్న ఆలోచన సాతాను గాడు ఇస్తూ ఉంటాడు. మన పరిస్థితులన్నీ మన మీద అలాంటి ఆలోచనలు మోపేస్తూ ఉంటాయి. కానీ దేవుడు చెప్తున్నాడు, మకమకలాడుచున్న అవిసనారుల నీ పరిస్థితి ఉందేమో, నిన్ను ఆర్పడు, నిన్ను ఆరిపోనివ్వను అని దేవుడు చెప్తా ఉన్నాడు.